అంతన్నారు ఇంతన్నారు, అధికారం ఇస్తే అద్భుతం చేసి చూపిస్తామన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చారు, తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. రోడ్లను మెరిపిస్తామని గొప్పలు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు గోతులు పడినా పట్టించుకోవటం లేదంటున్నారు అక్కడి ప్రజలు. ఏపీ మంత్రి రామానాయుడు ఇలాఖా పాలకోలు నియోజకవర్గంలోని మట్లపర్రు గ్రామస్తుల ఆందోళన ఇది. తాము వేసిన ఓట్లతో గెలిచిన పాలకులకు తమ గోడు పట్టదా అంటూ నినదిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రు గ్రామంలో కొద్దిపాటి వర్షం పడితే చాలు రోడ్డు మొత్తం చిత్తడిగా మారిపోతోంది. ఈ ఊరు నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న R&B రోడ్డుకు వెళ్లాలంటే నరక యాతన తప్పదు. ఇలాంటి రోడ్లపై వాహనాల మీద వెళ్లేవారు కింద పడి గాయాల పాలవుతున్నారు. అధికారంలోకి వస్తే రోడ్లు బాగు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇంకెప్పుడు చేస్తారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇదే గ్రామం నుంచి FCI గోడౌన్స్ కు వందలాది లారీలు వెళ్తూ ఉంటాయి. నిత్యం లారీలు తిరగడం వల్లే రోడ్డు అధ్వానంగా మారిందంటున్నారు గ్రామస్తులు. బియ్యం లారీలను సైతం నిలిపివేసి తమ గ్రామానికి తక్షణం రోడ్డు వేయాలంటూ ఆందోళన చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంచుమించుగా 300 లారీలు వెళ్ళడం రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు. వెళ్ళడానికి వ్యాన్లు కానీ స్కూల్ వ్యాన్లు కానీ స్కూల్ పిల్లలు కానీ జున్నూరు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పరిస్థితి చూస్తే జారిపోవటం, మోటార్ సైకిళ్ళు, గర్భిణీ స్త్రీలు పడిపోవటం అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమస్యను తీర్చవలసిందిగా పై అధికారులకి మనవి చేసుకుంటున్నాం. FCIతో పాటు ప్రైవేటు గిడ్డంగులు ఉన్నందున 10 టైర్ లారీలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో స్కూల్ బస్సులు, ద్విచక్ర వాహనదారులకు, చివరకు పాదచారులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామస్తుల ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం గొప్పలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు బాగోలేదు, ఇది మినిస్టర్ గారికి లేదా పెద్దలకి ఎవరు చెప్పినా, ఎమ్మెల్యే MRO ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది మన అప్పుడే మేము పొద్దున 6 గంటలు మేము ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదండి ఇక్కడికి. ఏ ఆఫీసర్ వచ్చిపోయి అండి ఇది రోడ్డు ఎంత దారుణంగా ఉంది అని చూసి చేయాలి కదా, జనాలకు చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఎవరో ఇందులో ఇదే రోడ్డు దారిలో FC గోడౌన్ ఉంది, రైస్ మిల్లు 3 ఉన్నాయండి. వీళ్ళు కూడా కనీసం ఇప్పుడు కంకరేయరు. జనాలు వాడుకుంటే తప్ప అసలు జనాలకి చాలా ఇబ్బంది పెడతారు. వీళ్ళు మేము ఇప్పుడు వేసామంటే రోడ్డు మీరు వేయలేరు. రోడ్డు వేయించండి, మళ్ళీ పట్టు బియ్యం వేసుకోండి, చెత్త అయిపోతుంది. చూడండి ఒకసారి మీరు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు వేయకుంటే FCI గోడౌన్స్ కు వెళ్లే లారీలను కూడా వెళ్లనీయమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. దయతలిచి ఇప్పుడు బియ్యం గిన్నె ఎవరో తోలటానికి వీలు లేదు. ఒకవేళ తోలిని ఎడల మేము రోడ్డుకి అడ్డంగా పడుకుంటాం, కానీ ఒక లారీని మట్టుకు వెళ్ళలేమండి. అది మట్టుకి మీరు అసలే చూడండి, మా ఊరు చుట్టం రావాలన్నా ఓ ట్రైన్ దిగి మనిషి కారు రావాలంటే మా ఊరు పాలకొల్లు నుంచి కారు కట్టట్లేదు, అటు కిరా రావాలంటే అటు రావట్లేదండి. మా ఊరు అధ్యయన స్థితిలో ఉంది. దాని గురించి మీరు కంపల్సరీగా మా పిల్లలు, స్కూల్ పిల్లలు ఇబ్బందులు లేకుండా, మా అందరూ ఇబ్బందులు లేకుండా చేయాలని. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లన్నింటినీ బాగు చేస్తామని కూటమి నేతలు చెప్పిన మాటలు వట్టి అబద్ధాలేనని ఇక్కడి వారంటున్నారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామంటున్నారు.